గోపాలపట్నంలో శ్రీ పైడితల్లి అమ్మవారి మహోత్సవం నిర్వహించారు. ఈ పండుగ మే 5న జరుగుతుందని ప్రభుత్వ విప్ గణబాబు చెప్పారు. గోపాలపట్నంలోని విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే గోడ పత్రికను ఆవిష్కరించారు. గోపాలపట్నం ప్రశాంతి నగర్లో ఉన్న పైడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు మేలో మొదటి వారం మంగళవారం చేయాలని నిర్ణయించామన్నారు. మన గోపాలపట్నం ప్రశాంతి నగర్లో ఉన్నటువంటి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి తేదీ ఖరారైంది. మే నెలలో మొదటి మంగళవారంలో ఈసారి పండగ నిర్ణయించడం జరిగింది. 3వ తారీఖు పుట్ట బంగారంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. 4వ తారీఖు సాయంత్రం తొలేల సంబరం గోపాలపట్నం నూకానమ్మ ఆలయం నుంచి ప్రారంభమై పైడితల్లమ్మ ఆలయం వరకు మెయిన్ రోడ్డు పైన తొలేల సంబరం ఘనంగా జరపబడుతుంది. ప్రతి ఏడాదిలాగే ప్రధాన పండుగ మే 5వ తారీఖు ఉదయం నుంచి కూడా అమ్మవారిని 5 గంటల నుంచి దర్శనాలు జరుగుతాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో ముగించడం జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారి పండుగ గ్రామదేవత పండుగ. గోపాలపట్నంలో గ్రామస్తులందరికీ కూడా గ్రామదేవతగా పుణ్యానబడేటువంటి పైడితల్లి అమ్మవారి అవసరంలో బంధువుల్ని మిగిలినటువంటి ప్రజలందరినీ కూడా ఆహ్వానించి ఈ పండుగ జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. సో పండుగలో అందరూ కూడా పాల్గొనాలని